నమస్తే అండి, వెల్కమ్ టు స్వీట్ విలేజ్ 499 ఛానల్. అందరూ బాగున్నారా? ఇండియన్ రైల్వేస్ డెమో మెమో రైళ్ళు అంటే ఏంటో తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఈ కోడింగ్ సీక్రెట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్కి చాలామంది డెమో మెమో ఈమో వంటి 3 రకాల రైళ్ళ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ వీటిని ఈ కోడ్స్తో ఎందుకు పిలుస్తారో తెలియదు కదా. ఇండియన్ రైల్వే సరికొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుంది. భారత ప్రభుత్వం వివిధ రకాల రైళ్ళని ప్రవేశపెడుతూ ప్రయాణికులకు సరికొత్త ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. మన దేశంలో రోజు లక్షలాది మంది ప్రజలు వివిధ ప్రాంతాలలో రైల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. వీరి కోసం రైల్వే శాఖ వివిధ రకాల రైళ్లు విడుదల చేస్తుంది. అయితే చాలామంది డెమో మెమో ఈమో వంటి 3 రకాల రైళ్ల గురించి తరచుగా వింటూ ఉంటారు. కానీ వీటిని ఈ కోడ్స్తో ఎందుకు పిలుస్తారో తెలియదు. అందుకే రైల్వే శాఖ ట్విట్టర్ హ్యాండిల్ ఈ పేర్లు ఈ రకాల ట్రైన్ల గురించి వివరంగా వెల్లడించింది. వీటి ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఈమో అంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఇవి కరెంటు నడిచే మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్. అంటే ఈ రైలుకు స్పెషల్ ఇంజన్ ఉంటుంది, కానీ ఇంజన్ కోసం ప్రత్యేకంగా బోగి ఉండదు. దీనిని ఇంజన్ రైల్ ఇతర భాగాలలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా స్థలం ఆదా అవుతుంది. రైలు మొత్తం బరువు బ్యాలెన్స్గా ఉంటుందంట. ఈమో రైళ్లు ఓవర్ హెడ్ లైన్ల ద్వారా సరఫరా అయ్యే కరెంట్తో నడుస్తాయి. వీటిని సాధారణంగా చిన్న దూరాల ప్రయాణానికి ఉపయోగిస్తారు. నెమ్మదిగా నడిచే లోకల్ హోల్డ్ ప్యాసింజర్ ట్రైన్లకు బదులుగా ఈ రైళ్లను ఉపయోగిస్తారు. డీజిల్ మెకానిక్ మల్టిపుల్ యూనిట్, డీజిల్ హైడ్రాలిక్ మల్టిపుల్ యూనిట్ వంటి రైళ్లు కూడా ఉన్నాయి. ఇవి మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్. ప్రధాన మార్గాలలో కరెంటుతో నడుస్తాయి. ఈ రైళ్లను ఎక్కువ దూర ప్రయాణాలకు ఉపయోగిస్తారు. మెమో రైళ్లు దేశంలో అన్ని ప్రధాన మార్గాలుగా నడుస్తాయి. వీటికి కూడా ఓవర్ హెడ్ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ రైళ్లకి ప్రత్యేక ఇంజన్లు ఉంటాయి. అవి రైల్లోనే ఒక భాగంగా ఉంటాయి. గత కొన్నేళ్ల కాలంలో ఇండియన్ రైల్వేస్ వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ రైల్వే వంటి చాలా అధునాత రైళ్లను ప్రారంభించింది. వీటి ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ప్రయాణ అనుభూతి అందిస్తుంది. రైలు మార్గాల విద్యుదీకరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రధాన రైల్వే స్టేషన్లు మరింత సౌకర్యవంతంగా ఆధునికంగా మార్చడానికి పునరుద్ధరణ జరుగుతుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.